శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తొలి రోజైన గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ భవానీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక బోస్ రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ వింధ్యవాసిని అమ్మవార్లకు నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశేష అలంకరణలు చేశారు. ఉదయం నుండి శ్రీ నగరేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు, శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ భవానీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. కాగా శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు, శ్రీ ధనలక్ష్మీ దేవిగాను, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ మంగళగౌరి దేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో ఆశ్వేజ మాసాన్ని పురస్కరించుకొని దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు 10 రోజుల పాటు విశేషమైనటువంటి అలంకారములతో ఈ 10 రోజులు కూడా వాసవి అమ్మవారు, అలాగే ఉపాలయంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి అలంకారములతో, నిత్య ఉభయదాతలతో విశేషంగా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రాతకాలమున అమ్మవారికి సహస్రనామార్చన, అలాగే అమ్మవారికి ప్రీతిగా చండీ సహిత సప్తశతి హోమాది కార్యక్రమములు, అలాగే మూలమంత్ర హోమములు, అలాగే అమ్మవారికి బాలభోగము కార్యక్రమము, అలాగే మధ్యాహ్నము హారతి, అలాగే విశేషంగా అమ్మవారికి ప్రసాద వితరణలు, సాయంకాలము ప్రదోషకాలంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, అలాగే మరి అత్యంత ప్రీతిగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అమ్మవారికి జరుగుతూ ఉన్నాయి. మరి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ